హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో, ఎలాంటి నెక్ అయినా మూలలు తిరిగే నెక్ అయినా ఏ విధంగా సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో అస్సలు రాని వారు కూడా చూడండి ఈ విధంగా నెక్ ఇదిగోండి ఇక్కడ నెక్ అనేది మూల దగ్గర ఏ విధంగా ఇలా మడిచి పెట్టేసుకొని సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపి క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. అదే విధంగా సేమ్ ఈ మూల కూడా అదే ప్రాసెస్ తోటి క్లాత్ని మడిచేసుకొని సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపి క్లాత్ని తిప్పేసుకుంటూ ఇలా నీట్గా మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా వచ్చేటట్టు థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా క్లాత్ నీట్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని లోపలికి మడిచేసుకొని అక్కడ రఫ్ ఇచ్చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో రౌండ్ తిరిగే దగ్గర టక్స్ అనేది ఇచ్చేసాం కదా, ఇలా నీట్గా పైపింగ్ అనేది పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. మనం ఏ విధంగా కుట్టేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే రావాలి. థ్రెడ్ మాత్రమే కనిపించేటట్టు ఇదిగోండి మూల తిరిగే దగ్గర సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపి క్లాత్ని తిప్పేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైపింగ్ అయితే ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుందండి. ఈ విధంగా నెక్ చూపిస్తాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనం నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అలానే మనం నెక్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా నీట్గా లాస్ట్లో కూడా ఈ విధంగా ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని ఇలా మడిచేసుకోవాలి. అక్కడ రఫ్ ఇచ్చేసేయాలి. చూడండి ఇప్పుడు నెక్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్